ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటీఐ ఇన్స్టిట్యూషన్ నందు 2025-26 సంవత్సరానికి మొదటి విడత ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మే నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తమ పేర్లు ఐటీఐ apgovernment.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెనాలి ప్రభుత్వ ఐటీఐకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. తెనాలిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటీఐ నందు మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, అయితే ఐటీఐ apgovernment.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేసుకోవాలని ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొచ్చి తప్పనిసరిగా తమ పేర్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రిన్సిపల్ తెలియజేశారు. మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ కలిపి 1512 సీట్లు ఉన్నాయని చెప్పారు. అదే గవర్నమెంట్లో అయితే 424 సీట్లున్నాయని చెబుతూ వెరిఫికేషన్ అనంతరం జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగే కౌన్సిలింగ్కి హాజరు కావాల్సి ఉంటుందని ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ ఇయర్ 2025-26 సంవత్సరాలకు గాను గవర్నమెంట్ ఐటీఐలు అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐలు అడ్మిషన్ కొరకు మనకు వెబ్సైట్ పోర్టల్ ఇవ్వడం జరిగినది. దాంట్లోకి గాను మనకి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మొత్తం 1512 సీట్లు కలవు. అదేవిధంగా గవర్నమెంట్ వాటిలో అయితే 424 సీట్లు అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ అంటే టీఎల్టీసీ గుంటూరు మరియు తెనాలి గవర్నమెంట్ అయితే అవి రెండు కలవు. దాంట్లోకి గాను ఈ 424 వివిధ ట్రేడ్లు ఎలక్ట్రీషియను, అదేవిధంగా ఫిట్టరు, టర్నరు, మిషనిస్టు, వైర్మెన్ను, మోటార్ మెకానిక్, అదేవిధంగా 1 ఇయర్ ట్రేడ్లు అయినట్టయితే వెల్డరు అండ్ డీజిల్ మెకానిక్ ట్రేడ్లు అండ్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటికి గాను ఈ నెల 24వ తారీఖు వరకు కూడా వెబ్ పోర్టల్లో ఆన్లైన్లో అప్లికేషన్ పొందుపరచుటకు మీకు ITI.nic.in వెబ్ ఆప్షన్లో ఓపెన్ అయి ఉంటుంది. దాంట్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఐటీఐకి కానీ అదేవిధంగా గుంటూరు అయితేనేమో డిఎల్టీసీ గుంటూరుకు కానీ తీసుకుని వెళ్ళి వెరిఫై చేసుకోగలరు. చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే వెబ్ లాగిన్లో మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. ఎందుకంటే మనం అప్లై చేసాం కదా, మనం వెరిఫికేషన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనము జెన్యూనా కాదా ఎస్ఆర్ నో అనేది దాని కోసం ఈ వెరిఫికేషన్ అనేది ఆప్షన్ అనేది మాత్రం ఓన్లీ గవర్నమెంట్ ఐటీఐలు మాత్రమే కలిగి ఉంది. దానికోసం మీరందరూ కూడా 24వ తారీఖు వరకు చేసుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం 5 కనుక మీరు కనుక బిఫోర్ కనుక చేసుకున్నా కూడా 24వ తారీఖు సాయంత్రం లోపు మీరు కనుక వచ్చి వెరిఫై చేసుకున్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో ధృవీకరించబడుతుంది. దానికి మళ్ళా 2 or 3 డేస్లో మళ్ళీ ఇంటర్వ్యూస్ ఎప్పుడు అనేది మళ్ళీ పేపర్ ప్రకటన ఇవ్వబడుతుంది.